హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్మార్ట్ రామ్ తిరుమల బ్లాగ్స్. ఇవాళ అయితే మా వాడలో ఎవరెవరు ఎలా ముగ్గులు వేశారో అవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీరే ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ పొంగల్. ఓకే, ఇప్పుడైతే ముగ్గులు చూసేద్దాము. ఇక్కడ నుంచి అక్కడ దాకా మా లైన్ కొసదాకా చివరి దాకా చూపిస్తా. ఎలా ఎలా ముగ్గులు ఉన్నాయో కామెంట్ అయితే వేయాలి. మీరే చెప్పాలి, మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి మాకు. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేస్తా ముగ్గులు చూపించడం. తిందామే, సరేనే. ఇక ఇటు లాస్ట్ ఎండ్ అది. ఇక్కడ నుంచి ముగ్గులు అయితే స్టార్ట్ అయినాయి. ఆ చివరి దాకా చూపిస్తాం మీకు ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది. ఈ ముగ్గు అయితే ఎంత బాగుందంటే ఎంతమంది వేశారో ఇదైతే చాలా చిక్కుమూడులా ఉన్నది. ఇది ఎలా వేశారో కానీ చాలా బాగుంది కదా. కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ముగ్గు దగ్గరికి వెళ్దాము. చూడు, పెద్దగా ఉన్నది, రోడ్డు అంతా ముగ్గే ఉంది. చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. భూచక్రంలా ఉంది. ఇక్కడ ఒక ముగ్గు ఉంది. ఇక్కడ చెరుకు గడలతో ఒక ముగ్గు వేశారు. చెరుకు గడలు తినే ఒకటి ఏం కాదు. ఇంకో ఆపోజిట్లో ఇంకో ముగ్గు ఉంది. అది ముగ్గేనా? తీసుకోమంటారా? ఇప్పుడు ఒక అద్భుతమైన ముగ్గుని చూపించబోతున్నా. ఇంట్లో వేశారు అది. రాధాకృష్ణులా? ఎక్సలెంట్గా వేశారు, చూడండి, చాలా బాగుంది. ముగ్గు లాగానే లేదు, సేమ్ పెయింట్ వేసినట్టే ఉంది కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందో. వెనక్కి జరుగు, అది తొక్కినా అనుకో ఖరాబ్ అవుతుంది మళ్ళీ. అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. మన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఎలా ఉందో. కామెంట్ అయితే వేయాలి, తప్పకుండా వేయాలి. ముగ్గు కోసమైనా వేయాలి. మనది స్మార్ట్ రామ్ తిరుమల బ్లాగ్స్ ఉంటుంది. వస్తుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగతా ముగ్గులను అయితే చూపిద్దాం. వాడ మొత్తం చూపించబోతున్నా. చాలా బాగుంది, ఆ ముగ్గు అయితే చాలా నచ్చింది. మా వాడలో ఇప్పుడే అదే ఎక్సలెంట్ ముగ్గు అనుకుంటున్నా నేనైతే. ఆర్ట్ అయితే బాగా వేశారు. ఇదొకటి చూడండి. చెప్పే, నువ్వు చెప్పు. ఇంటి ముందటనే వేస్తారే ముగ్గు. చూడండి ఫ్రెండ్స్, ఈ ముగ్గు అయితే కుండతో మొత్తం పాలు పొంగేలాగా అనిపిస్తుంది. అలానే 3 కైట్లు, చెరుకు గడలు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఉన్నాయి. లైన్ చివరి దాకానైతే చాలా ముగ్గులు అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడనైతే ఇక పెయింట్తో వేసుకున్నారు. ముగ్గు ఏం అవసరం లేదు. ఈ ముగ్గు ఇంతకుముందే మావాడు లైవ్లో చూపించాడు. బాగుంది. కామెంట్ అయితే మీకు నచ్చిన ముగ్గు అయితే ఏదో కామెంట్ అయితే వేయండి. కైట్లా అట లేవాట. ఇక ఎక్కువ సందడిగానైతే లేదు కానీ బాగానే ఉంది. నార్మల్గా సంక్రాంతి శుభాకాంక్షలు అని పెట్టారు. ఇక్కడ ఇక ఆంటీ మార్నింగే చూపెట్టాను లైవ్లో. ఇది ఒక జల్లెడతోని డిజైన్ జల్లెడ ఉంటుంది కదా, దాంతో వేశారు. ఇంకా ఇక్కడ వీళ్ళైతే ఇక ఏమో తెలియదు కానీ ఈ వీళ్ళైతే అద్భుతంగా వేశారు. ఇది ఎవరిదో కానీ చాలా బాగుంది. ఇది మాదేనండి, మా ఇల్లే ఇది. నా వైఫ్ వేసిన ముగ్గు ఇది. 2.5 hours కష్టపడి ఇంత మంచిగా వేసింది ముగ్గు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ ముగ్గు నచ్చిందా? ముగ్గు నచ్చింది. ఇదిగో మా ఇంటి ముందట వాళ్ళ ముగ్గు. నెమలి పింఛంతో ముందట కైట్స్. చెరుకుగడ.
ఇంకా ముందడికైతే వెళ్తున్నాము. ఇంకా ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక్కడ కూడా ఒక ముగ్గు అయితే ఉంది. ఇది సేమ్ ముగ్గులు వేసారు అందరూ. కొంచెం అయితే సేమ్ రౌండ్గా వేసారు. అక్కడ కూడా ఇంతకుముందు చూశాను ఇలాంటి ముగ్గే. మీకు ఏది కొంచెం కలర్లు అయితే చేంజ్ చేశారు అందరూ. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. నాకైతే రాధాకృష్ణుల ముగ్గు అయితే బాగా నచ్చింది. చాలా బాగా వేశారు. నీకున్నా అది సేమ్ పెయింట్ లానే ఉంది. నేనైతే పెయింటే అనుకున్నాను, కానీ అది ముగ్గేస్తున్నారట. చాలా బాగా వేసింది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, కొంచెం చెరిపేశారు. కైట్లాట్ ఎగురుతున్నాయట. మా వాడు చూపెట్టమంటాడు. ఇక్కడ ఒక కైట్ చినిగిపోయింది. ఇక్కడ నార్మల్గా వేశారు ముగ్గులు. ఇక్కడ కూడా ఒకటి రోడ్డు మీదనే వేశారు. మా వాడు చెప్తాడట, వినండి. ఈ 2 నెమళ్ళు అటు ఇటు కుండను మోస్తున్నట్టు చాలా బాగా వేశారు. జరిగే బైక్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక ముగ్గు సేమ్ పెయింట్ లాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, సేమ్ పెయింట్ వేసినట్టే ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ వేసినట్టు ఇక్కడ వేశారు, కానీ అక్కడ కృష్ణుడు. ఇటు జరుగు, తొక్కితే ఖరాబ్ అవుతుంది ముగ్గు. చూడండి ఎలా ఉంది, బాగుందా? మీరు చూసి చెప్పండి, కొంచెం కామెంట్ చేయండి. కలర్సే. ఇటు రావే నువ్వు, వాళ్ళు తిడతారు నిన్ను. నీ పెళ్ళి చేస్తారు ఎక్కడో తొక్కితే. ముగ్గులు తొక్కద్దులే, ఇద్దా దూరం ఉండి చెప్పు. ఇక్కడ ఏముంది చెప్పు. ఎక్కుతావా ఎలిఫెంట్? కొద్దిసేపు చాలేదా? ఇక ఇక్కడ కూడా నార్మల్గానే ఉన్నాయి ముగ్గులు. ఇంకా చివరి దాకా వచ్చినాము. ఎక్కువ కొందరు ముగ్గులు వేయలేదు ఎందుకో. ఇక్కడ మన గంగిరెద్దు వస్తుంది. కృష్ణుడు కాదే, గంగిరెద్దు అని. గంగిరెద్దుని తీసుకొస్తాను. చూడండి ముగ్గు బాగుందా ఇది. ఇది మార్నింగ్ కూడా చూపెట్టాను. ఇవన్నీ ఇక్కడి లాస్ట్ లైవ్లో చూపెట్టాను. చాలా బాగుంది కదా రోజెస్తో. ఇక లాస్ట్ మన వీధి చివర ముగ్గు ఇదేనండి. ఆల్రెడీ చెరిపేసినట్టు అయిపోయింది అంతా. తొక్కేశారు, బండ్లు తొక్కేశాయి. ఇక ముగ్గులు అంటే రోడ్డు మీద వేస్తే దొక్కుతూనే ఉంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక ముగ్గులు అయితే అన్నీ తీసినాము. రకరకాలుగానే అయితే ఉన్నాయి అన్నీ. చాలా బాగా వేశారు అందరూ. కానీ మీరే ఇక ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ అయితే చేయాలి. పడతావే గట్టెందుకు వెళ్తాను? రోడ్డు మీద నడవత్తలేదా? కైట్లు ఎందుకు చూసుకుంటూ వస్తున్నావు? కింద పడిపోతావు. మనకు లేవా కైట్లు? ఉన్నాయి కదా, ఇప్పుడు ఎగిరేస్తున్నాయి కదా. గాలిపటాలు ఎగరేస్తున్నారా ఫ్రెండ్స్ మీరు? అన్నం తిన్నాక కైట్ ఎగిరేయాలి, లేకపోతే కింద పడిపోతా నేను. గాలిపటాలు ఎగరేస్తున్నారా? కామెంట్ అయితే చేయండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పైన గంట ఉండదు, దాన్ని అయితే గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెప్పు.
ఏ డాగుంది ఇట్రా చాలదా డాగుంది. పెద్ద పండగండి గబ్బియల్లా లెట్స్ గెట్ ట్రెండ్ ఫైనల్లీ ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగ